నమస్తే శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 24 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషముల వరకు. తరువాత మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 26 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 11 గంటల 12 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 59 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 44 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 24 2025 నాటి గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యము, ప్రణాళికలు విజయవంతమవుతాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల సాహసయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభదాయకమైన అనుభవాలను ఎదుర్కొంటారు. కుజుడు లగ్నంలో ఉండడం వల్ల శక్తివంతమైన దినము, అంటే ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉండబోతున్నారు. శని 11వ ఇంట్లో వక్రగతిలో ఉండడం వల్ల ఆశించిన లాభాలు ఏవైనా ఉంటే కనుక అవి లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 12వ ఇంట్లో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులను ఈ రోజు మీరు పొందబోతున్నారు. కేతు 6వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాధులు, శత్రువుల మీద జయము. ఇవి రాసులు మీకు ఇచ్చే ఫలితాలు. ఇంకా మామూలు ఫలితాలు, దిన ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ నిర్ణయాలు ధైర్యవంతంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరిగే అవకాశం కనబడుతోంది. చిన్నపాటి మానసిక ఒత్తిడిలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మోకాలు వాపు వంటివి అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. ఎరుపు వస్త్రాలను ఈ రోజు ధరిస్తే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 2వ స్థానంలో ఉండడం వల్ల వాణిజ్యంలో లాభాలు వచ్చే అవకాశము, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కుటుంబ సంబంధాలు బలపడే అవకాశము కనబడుతోంది. చంద్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కృషికి తగిన ఫలితాన్ని మీరు ఈ రోజు పొందబోతున్నారు. కుజుడు 12వ ఇంట ఉండడం వల్ల శక్తి తగ్గే అవకాశం కూడా కొంచెం కనబడుతోంది. శని 10వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగస్తులకు అస్థిరత అనేది ఏర్పడే అవకాశం కనబడుతోంది. రాహు 11వ ఇంట ఉండడం వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల సంతాన సమస్యలు కనబడుతున్నాయి. అయితే ఈ రోజు మీకు ఫలితాలు సంపాదన యోగం బాగా కనిపిస్తుంది. వాణిజ్య వ్యాపారాల్లో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులకు సూచనలు కనబడుతున్నాయి. పిల్లల విషయాల్లో మితంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యంగా ఉంటే మీ పనులు పటిష్టంగా సాగుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. శరీరము విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేయండి. కష్టపెడితే కనుక కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ సూక్తాన్ని పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వినాయకుడి ఆలయ దర్శనం కానీ వినాయకుడి పూజ కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు లగ్నంలో ఉండడం వల్ల ఉత్తేజము, ఉత్సాహము కనబడుతోంది. బుధుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి నిర్ణయాలలో స్పష్టత ఏర్పడుతుంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా క్లారిటీగా ఉంటుంది. చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ధార్మిక ప్రయాణాలు కలిగే యోగం కనబడుతోంది. కుజుడు 11వ ఇంట ఉండడం వల్ల ఆదాయంలో వృద్ధి గోచరిస్తోంది. శని భగవానుడు 9వ ఇంట వక్ర సంచారంలో ఉండడం వల్ల గురువులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాహు 10వ ఇంట ఉండడం వల్ల
ఉద్యోగ స్థాయిలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కేతువు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అవి ఎలా ఉండబోతున్నాయంటే కనుక విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన దినము. మీరు ఏ ప్రయత్నం చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు ప్రాజెక్టులు అమలులో మాత్రము కొంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక కొంచెం జాగ్రత్తలు పాటించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. మనోధైర్యంతో కనుక ముందుకు వెళ్తే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా గెలుపు మీదే అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఆకుపచ్చ బట్టలను ఈ రోజు ధరిస్తే కనుక శుభం జరిగే అవకాశం కనబడుతోంది. అయితే గణపతిని పూజించండి. విద్యార్థులకు మీ శక్తి కొద్దీ ఏదైనా దానం ఇచ్చినట్టయితే, పుస్తకాలు కాదు, పెన్నులు కాదు, ఇలా మీ శక్తి కొద్దీ ఏదైనా దానం ఇచ్చేటట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు.